6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులు దాటినా ఒక్క హామీ కూడా అమలు కాలేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డికి మనుషుల జీవితాల కంటే మూసీనది సుందరీకరణ ఎక్కువైందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న 56 మంది ఆటో కార్మికుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు హరీష్. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆటో కార్మికుల యూనిఫామ్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు హరీష్ రావు. ఒక్కొక్క ఆటో కార్మికుడికి నెలకు 10,000 రూపాయలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి రాష్ట్రం మొత్తం ఆటో కార్మికులు అడుగుతా ఉన్నారు. 56 మంది ఆటో కార్మికులు చనిపోతే కూడా ఆ రేవంత్ రెడ్డికి కొద్దిగా కూడా కట్టడం లేదు. వ్యవసాయ కూలీలకు కూడా సాయం చేస్తామన్నారు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు. ఆటో కార్మికులకు 12,000 ఇస్తామన్నారు. కానీ సబ్బు లేదు. పైకి ఏమంటుంటూ 1,50,000 కోట్లు కట్టి మూసీ సుందరీకరణ చేస్తున్నారు. ఎవరు తెలుసు? ఒకరికి ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఒకరికి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఒకరికి వ్యవసాయ కూలీలు ఆపదల్లో కష్టాల్లో ఉన్నారు. అవ్వాతాతలకు 2,000 పెన్షన్ సరిగించలేవు. ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లలో 6 నెలలకెళ్ళి అన్నం పెట్టడానికి పైసలు లేక పురుగులన్న నీళ్ళ చాలతో పిల్లలాగా అయిపోతున్నారు. గవి చూడవయ్యా అంటే ఈయన ఇక నేనేదో 1,00,000 కోట్లు కలిసి పెడతా మూసి సుందరీకరణ చేస్తాను. ఎక్కడో సామెత ఉంటే పెళ్లి చేసి చూడు ఇల్లు కలిసి చూడు అని. ఒక ఇల్లు 2 ఇల్లు కాదు 20,000 ఇల్లు కొట్టాడు పుణ్యాత్మ. ఈ పుణ్యాత్మునికి కూలగొట్టుడు తప్ప కన్ను తెలియదు. కూలగొట్టుడు ఏమన్నట్టు 20,000 కూలగొట్టాక సుందరీకరణ చేస్తున్నాడు. వాళ్ళు పాపం బ్యాంకులలో అప్పులు తెచ్చి రూపాయి జమ చేసుకొని ఇల్లు కట్టుకుంటే దాన్ని కూలగొట్టే కార్యక్రమం చెప్పండి. భూమి ఏమైనా పండించేదా, 10 మందికి ఉద్యోగం వచ్చేదా, ఏమైనా రైతులకు నీళ్లు వాడేదా, బతుకులు బాగుపడేదా అంటే సుందరీకరణ